ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో నిన్న భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి మండలంలోని చిన్నబోయినపల్లి, పెద్ద వెంకటాపురం, శివాపురం, గోకుపల్లి గ్రామాల్లో వట్టెవాగు, ఊర చెరువులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సుమారుగా 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. కాగా రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల రైతులంతా చిన్న సన్నకారు రైతులే కావడంతో పంట పండే భూములలో ఇసుక మేటలు వేయడంతో భూములను కోల్పోతున్నామని ప్రభుత్వం దయతలిచి ఆదుకోవాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ అధికారులు వచ్చి చూసి ఒక అంచనా వేసి రైతుకు నష్టపరిహారం కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని ఒక రైతుగా కోరుకుంటాను. 10 ఎకరాల కౌలు పొలం చేస్తాను. అందులో నాటేసినాం, మొత్తం 2 కోట మంది వేసినాం. నోటికాడికి వచ్చే ముందు ఈ వర్షం, పాడైన వర్షం వచ్చి 2-3 రోజుల కాడ నుంచి వచ్చి పొద్దున పోయేసరికి ఏం లేదు, మొత్తం ఉష్క మేట పెట్టింది. 2,50,000 లెక్క వస్తుంది లెక్క చెప్తే. ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లా రావాలి? మేమే కష్టపడి సంపాదించుకోవాలి. మేము చేసుకునేదే కూలి చేసుకునేటోళ్ళం. మాకేమన్నా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తారా అని కోరుకుంటున్నా. నేను పెద్ద వెంకటాపురం శివారులో ఒక 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుంటాను. మరి గత 3 రోజుల కురుస్తున్నటువంటి వర్షాలకు వాగు ఉప్పొంగి మరి ఇసుక మెట్లు వేయడం జరిగింది. దాన్ని నాకు కనీసం ఒక ఎకరానికి ఒక 30-40 వేల రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే దాని మీద స్పందించి మరి మరి అధికారులు కూడా స్పందించాలి. పండుతుందని చేస్తాం రా అందరం. ఏం చేస్తా ఉంటున్నా